ఈ రోజుల్లో ఎలా ఉందంటే పరిస్థితి, మీకు కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ట్రాన్స్ ఏజ్ అని ఒకటి వచ్చింది. ట్రాన్స్ ఏజ్ అంటది. ట్రాన్స్ అంటే ఏజ్ అంటే అర్థం ఏంటో తెలుసా? 60 సంవత్సరాలు ఒక ఆయన నేను 5 సంవత్సరాల పిల్లోడిని అనుకుంటాడంట. చెప్పండి, అతనికి వాస్తవానికి ఎంత ఏజు? 60. ట్రాన్స్ ఏజ్ అంటే హీ థింక్స్ దట్ హీ ఈజ్ 5 years old. అందరూ బట్టి ఉదయాన్నే లేకుండా ఒక చిన్న బ్యాగ్ ఒకటి, ఒక పాల ప్యాక్ ఒకటి నోట్లో పెట్టుకుని, చిన్నపిల్లలు డ్రెస్ వేసుకున్నట్టుగా వేసుకుని వెళ్ళి కాన్వెంట్లో పిల్లల మధ్యలో కూర్చుంటాడు వెళ్ళి. ఇదేటరా నువ్వు 60 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాల పిల్లల మధ్య కూర్చో. ఎవరన్నారు 60 అని? నేను 5. దాన్ని ట్రాన్స్ ఏజ్ అన్నారు. ఇలాంటివన్నీ భయంకరంగా జరుగుతూ వాళ్ళని ఏమి అనకూడదట, మళ్ళీ వాళ్ళు ఏమీ మాట్లాడకూడదట, అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయట. ఇలాంటి భయంకర వాతావరణం మధ్యలో చార్లీ కర్క్ అని ఆయన అద్భుతంగా మాట్లాడుతూ, ఒక ప్రక్కన దేవుని సువార్తను, ఒక మంచి యాక్టివిస్ట్గా హి వాజ్ ప్రమోటింగ్ ఫ్రీడమ్, ఇవన్నీ ప్రమోట్ చేస్తుంటే, నిన్న ఒక యూటాలో ఒక యూనివర్సిటీలో ఆ స్టూడెంట్స్ అందరితో ఎంగేజ్ అవుతుంటే ఎక్కడి నుంచి వచ్చిందో బుల్లెట్ వచ్చి కరెక్ట్గా ఆ నెక్లో దిగిపోయింది. వెంటనే బ్లీడ్ అయిపోయాడు, చనిపోయాడు. 2 రోజులు నాకు మనసు బాలే. వస్తాయి ప్రశ్నలు వస్తాయి, దేవా ఎందుకు అలౌ చేశావు ఇలాంటి సంఘటనలు? సచ్ ఎ వండర్ఫుల్ రిసోర్స్, సచ్ ఎ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, వై డిడ్ యూ అలౌ దిస్? బ్లెస్సీ వెస్లీ గారు నేను మాట్లాడుకుంటా ఉంటే, ఓకే ఈజ్ ఇన్ ఎ సేఫ్ ప్లేస్. ప్రభు దగ్గరికి అయితే ఆయన వెళ్ళిపోయాడు. అతని స్ఫూర్తిగా అనేక మంది అలాంటి ధైర్యాన్ని పొందుకుని ప్రభు సువార్త ప్రకటించేవారు లేచుదురుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ఇలాంటి సంఘటనలను ఒక అద్భుతమైన మలుపును తిప్పడానికి దేనికో దేవుడు వాడుకుంటాడు. ఆ సహోదరి మరియు చిన్నపిల్లలకి ఆదరణ కోసం మనం ప్రార్థన చేద్దాం. బట్ స్టిల్ వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ దిస్ వరల్డ్. వీఆర్ లివింగ్ ఇన్ వెరీ అన్సేఫ్ వరల్డ్. ప్రపంచంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏం జరుగుతున్నాయో తెలియని పరిస్థితులు మనం ఉన్నాం. బట్ స్టిల్ లుకింగ్ అన్ టు గాడ్, దేవుని వైపు మనం చూడాలా. సేవకుల కోసం ప్రార్థన చేయాలి, వారి భద్రత కోసం ప్రార్థన చేయాలి, దేవుని సువార్త ఇంకా వెదజలబడినట్లుగా ప్రార్థన చేయాలి, ప్రభు కార్యాలు స్పష్టంగా జరిగినట్లుగా ప్రార్థన చేయాలి. లేఖనాలు సెలవిస్తున్నాయి, గర్వంతో కళ్ళు మూసుకుపోయిన వారు, లోకానుసారమైన విషయాల్లో నేత్రాలు మూసుకుపోయాడు, చూడలేని పరిస్థితుల్లో ఉన్నవారు. కెన్ యూ ప్రే, లార్డ్ ఓపెన్ ది ఐస్ ఆఫ్ మై ఐస్, ఐ వుడ్ లైక్ టు సీ యూ. నేను చూడాలని ఆశపడుతున్నాను ప్రభువా, నీ సన్నిధి నాకు కావాలి, నీ ప్రభావం నాకు కావాలి, నా నేత్రాలు తెరవు ప్రభువా అని ప్రార్థన చేద్దామా దేవుని సన్నిధిలో? యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ జీవితమందు. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఒకప్పుడు సౌలు దేవుని సరిగా చూడలేకపోయాడు. కానీ దమస్కు గేటు దగ్గర ప్రభు స్వరూప దర్శనం చూసిన తర్వాత చెప్పండి, అతని కన్నుల నుండి పొరల వంటి ఏమైపోయినాయంట? రాలిపోయినాయట. ఇప్పుడు రాలిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడు? దేన్ని చూస్తున్నాడు? ఒక సందర్భంలో పౌలు అంటాడు, వెనకనున్నో మరచి నేను ముందున్న వాటి కోసం ఏం చేస్తున్నాను? వేగిరపడదు. ఎందుకంటే నా గత జీవితం తవ్వితే కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఉన్నాయి, ప్రతికూలతలు ఉన్నాయి, ఒంటరితనం ఉంది, మోసగించబడ్డచ్చు, లేకపోతే ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొని ఉండొచ్చు. నా గతం అంతా భయంకరమైంది. పూర్వం హింసకుడును, హానికరుణ్ణు, ఆ తర్వాత దోషకుడు నేను. కానీ దేవుని కనికరాన్ని పొందుకున్నాను కాబట్టి ఇప్పుడు నా దృష్టి అంతా ఎట్టుందంటే నేను పొందబోయే బహుమానం కొరకు. దెర్ ఈస్ అ ప్రైజ్ ఫర్ మీ ఇన్ క్రైస్ట్ జీసస్, ఫర్ విచ్ ఐఎమ్ టాయిలింగ్, ఐఎమ్ రన్నింగ్ ఫార్వర్డ్, ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్, ఐఎమ్ ప్రెస్సింగ్ ఫార్వర్డ్. నా ముందు ఉంచబడిన
బహుమానం కొరకు నేనేం చేస్తున్నాను, పరిగెడుతున్నాను ఆయన. మన దృష్టి ఎటువైపు ఉంది? మన కన్నులు తెరవబడితే మన దృష్టి దేవుడు మనకు సిద్ధపరిచిన బహుమానం మీద ఉంటాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూద్దామా, అలాంటి అనుభవంలో ఎదుగుదామా? ఆయన పాదాల దగ్గర పడేశారట చూడని వాళ్ళందరినీ, కానీ ప్రభు వారి కన్నులు తెరిచి చూడండి. ఏం చూడండి? నా ప్రభావాన్ని చూడండి, నా మహిమను చూడండి, నా ఔన్నత్యాన్ని చూడండి, నా ఘనతను చూడండి. దేవుడు వారి కన్నులు తెరవచేసి అద్భుతం చేశాడు.